అందరికీ నమస్కారం. చిరంజీవి, రామ్ చరణ్ వాళ్ళిద్దరూ ఈరోజు వాళ్ళ బిడ్డలకు పెట్టిన పేర్ల విషయంలో సూపర్ అనిపించారు నాకైతే. చిరంజీవి గారి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్, రామ్ చరణ్ పూర్తి పేరు కొణిదెల రామ్ చరణ్. శివశంకర వరప్రసాద్ గారి పేరులో శివ తీసుకున్నాడు, రామ్ చరణ్లో రామ్ తీసుకున్నాడు. దానిని మెగా వారసుడు మన పుట్టిన పిల్లవాడికి శివరాంగా పెట్టారు. అలా శివ అన్నప్పుడు వచ్చేసి నిగ్రహ శక్తికి అన్నింటి కూడా అల్టిమేట్ శివ. రామ్ నీతి నిజాయితీ పరిపాలనలో, అదేవిధంగా తండ్రి ఆజ్ఞని పాటించేవాడిగా, భార్యని తనలో సగభాగంగా, పెద్దలను గౌరవించి ఇలా ప్రతి దానిలో రాముడు అన్నప్పుడు సకల కూడా సంపన్నుడండి, స్మితపూర్వ భాష అండి. అసలు రామ్ అన్న పేరు ఇంకా తిరుగులేదండి. రామ్ నామ్ సత్య హై, దట్స్ ఇట్. సో శివరామ్ అనే పేరు తన కొడుకు పెట్టారు. చిరంజీవి తన మనవడికి శివరామ్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇక పాప అన్వరాదేవి, మన రేణుకాదేవి అని చెప్పేసి ఎక్కువగా మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లైక్ అక్కడ పూజిస్తారట. అమ్మకు కూడా ఒక పేరు, ఇదొక పేరు. మాలో నేను క్రాస్ చెక్ చేశాను. వెలుగు అన్నట్టు, జ్ఞానం అన్నట్టు, అండ్ అసలు దరిదాపుల్లో భయం అన్నది రానివ్వని అన్నట్టు, అంత ధైర్య సాహసాలతో ఉండే ఆ అమ్మవారి స్వరూపమే ఈ పేరు అన్నట్టు. ఆ పేరుని ఇప్పుడు ఈ పాపకు పెట్టారు, అన్విరాదేవి. సో అన్విరాదేవి ఎంత బాగుందండి పేరు, పాప పేరు. మొన్న క్లీంకార అమ్మవారి శక్తి స్వరూపం, ఆ పేరు. ఇప్పుడు అన్విరాదేవి అమ్మవారి పేరు, ధైర్య సాహసాలకి నిండినటువంటి పేరు. అండ్ శివరాం తిరుగులేని పేరు. ఈ రోజులలో ఇంత అద్భుతమైనటువంటి ఇంత చక్కని పేర్లు పెడుతున్న సెలబ్రిటీ కపుల్స్ ఎవరున్నారండి? సెలబ్రిటీ ఫ్యామిలీస్ ఎవరున్నారండి? మీరు చెప్పండి. ఇంత గొప్ప పేరు పెట్టినటువంటి వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిద్దామా? పుట్టిన బిడ్డని ఆశీర్వదిద్దామా? కింద కామెంట్లో చెప్పండి.